స్టాఫ్కి అయితే అంతా తెలుస్తుంటుంది. మీకు తెలియాలి ఇలాంటి విషయాలు, మీరు నలుగురికి చెప్పాలి. ఇంకా ఇలాంటిది మానరికం చేసుకుంటే కొన్ని రక్తంలో కూడా కొన్ని లోటుపాట్లు ఉంటాయట. అలాంటి టెస్టులు జరుగుతున్నాయి. మనకు గర్భవతి అని తెలవగానే మేనరికం అయినా ఇంకా మామూలుగా గర్భవతి అని తెలగానే ఇలాంటి పరీక్షలు చేయించుకోవాలట. ఆ పరీక్షలు ఇప్పుడు మన గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ, సిద్దిపేట గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ అవైలబిలిటీ ఉన్నాయి ఇక్కడ వచ్చినాయి. సో ఆ పరీక్షలు మేనరికం వాళ్ళైనా ఎవరైనా సరే తప్పకుండా చేయించుకుంటే మనం ఏదైనా ఉందనుకో ముందే మనం దానికి ట్రీట్మెంట్ అవన్నీ తీసుకోవచ్చు. తల్లిదండ్రులకు ఉంటే వాళ్ళకు ట్రీట్మెంట్ ఉంటుంది, పుట్టబోయే పిల్లలకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి పుట్టినాక చేస్తారు, పుట్టలో ఉండగా చేస్తారు 3 నెలల లోపల. అప్పుడు మనము దాన్ని బట్టి మనం మళ్ళీ దానికి ట్రీట్మెంట్ తీసుకోవడం అంటే వైద్యం మన దానికి తీసుకోవచ్చు. అది ఒకటి మీరందరూ ఒకరి ద్వారా ఒకరికి చెప్పుకోవాలి. ఇప్పుడు మేము మీకు మాత్రమే చెప్తున్నాం, అందరి ప్రజలకు చెప్పట్లేదు. కాబట్టి మీరు ఇలాంటివి ఉంటాయట చేయించుకోవాలని మీరు నలుగురికి చెప్పుకోవాలి. ఓకేనా? మన ఏటీఎంస్ కానీ మన స్టాఫ్ నర్సెస్ కానీ మీరు కూడా కంపల్సరీ ఇది మనం హాస్పిటల్కి వచ్చిన ప్రతి ఒక్కరికి ఇది ఒకటి మనం ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ లాగా ప్రతి ఒక్కరికి చెప్తే బాగుంటుంది. మనం మెడికల్ స్టాఫ్ కాబట్టి మరి మీరు మీ రిలేటివ్స్లో కానీ సరౌండింగ్ పరిసరాల్లో మీ నైబర్స్కి అన్ఎడ్యుకేటెడ్ పీపుల్కి మెయిన్గా వాళ్ళే ఎక్కువ మేనరికాలు అవి చేసుకుంటారు బిఫోర్ ఎనీ టెస్టింగ్స్. సో వాళ్ళకైతే కంపల్సరీ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఓకే.